తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు గంగుల. ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఇప్పించుకున్నారు, కావాలని బీఆర్ఎస్ పై బురద చల్లుతున్నారంటూ మండిపడ్డారు. అన్ని అనుమతులతోనే ఆ ప్రాజెక్ట్ ని నిర్మించామని చెప్తున్నారు గంగుల. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బయటకు వచ్చింది. పూర్తిగా కేసీఆరే దోషి అనే విధంగా రిపోర్టు కాళేశ్వరం కమిషన్ చెప్తోంది. నాకు తెలిసిన పక్కన ఎక్కడ పీసీ ఘోష్ గారు కేసీఆరే దోషం పెట్టలేదు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క లీకులు, కొన్ని పేపర్లు తెలంగాణ వ్యతిరేక పేపర్లను రాసుడు తప్ప కానీ ఏ రోజు కేసీఆర్ తప్పు చేయలేదు. పీసీ ఘోష్ గారు అటువంటి తప్పుడు రిపోర్ట్లు ఇవ్వలేం భావిస్తున్నాం. వీళ్ళంతా లీకులంతా తప్పని భావిస్తున్నాం. సిడబ్ల్యూసీ రిపోర్ట్ కావచ్చు, సూచనలు కావచ్చు, అదేవిధంగా వాప్కో సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, ఎక్కడ పాటించలేదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కావచ్చు, విధానపరమైనటువంటి విషయాల్లో కూడా ఎక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా జరగలేదు అనేది పూర్తిగా రిపోర్ట్లో పొందుపరచారు. ఆ రిపోర్టు మా వరకు అసెంబ్లీలో ప్రజెంట్ చేస్తారు కదా, అది చదివిన తర్వాత దాని తప్పులే ఉంది కానీ బయట లీకులు మేము పట్టించుకోము. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తారు కదా, అప్పుడు రిపోర్ట్ ఇస్తారు కదా, ఆ రిపోర్ట్ ఎలా ఇచ్చి చూసిన తర్వాత మేము స్పందిస్తాం. వాటర్ విషయంలో కూడా వర్షాకాలం ముందు కావచ్చు, వెనకాల కావచ్చు, ఎక్కడ మెయింటెనెన్స్ సరిగా జరగలేదు. పూర్తిగా వాళ్ళకి ఇష్టానుసారంగానే జరిగింది. ఇప్పుడు ఎవరు సరిగా సూచనలు పాటించలేదు అని కేసీఆర్ గారు ఏ ప్రాజెక్ట్ చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడదని చేస్తారు. ఇప్పుడు 10 సంవత్సరాల తెలంగాణలో ఎక్కడ నీటికి ఇబ్బంది లేదు. ఈరోజు మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు కిందికి పోతున్నాయి. ఎక్కడ లిఫ్ట్ చేయకపోవడం వలన అన్ని జలాశయాలు ఎందుకు ఎండిపోయినాయి? కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోగానే జలాశయాలు ఎట్లా ఎండిపోతాయి? నువ్వు ఎందుకు కన్నపల్లి నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్ళని ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు? అంటే కేసీఆర్ గారు కట్టింది తెలంగాణ ప్రజల రైతుల కోసం, ప్రయోజనాల కోసం కాపాడుతూ పెట్టిండ్రు. అంత తప్ప కేసీఆర్ గారికి వేరే ఉండదు. ఈరోజు చూడండి, ఈరోజు ఆగస్టు మాసం, ఒక్క జలాశయం నిండలే. రైతులు పంటలు వేసుకోలేకపోతుర్రు, వేసిన పంటలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు ఏది చేసినా తెలంగాణ రాష్ట్ర రైతాంగం చేసింది కాబట్టి ఆ ప్రకారం ఉంటాము. వీళ్ళంతా చేసినంత తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు చట్టపరంగా, న్యాయపరంగా అనుమతులు తీసుకునే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు. ఫర్దర్గా ఎట్లా ఉండబోతోంది? పూర్తిగా కేసీఆర్ వైపే ఏళ్ళు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి యాక్షన్ తీసుకోబోతుంది బీఆర్ఎస్ పార్టీ? కేసీఆర్ వైపు ఏళ్ళు నుంచి కొత్తగా కాదు. తెలంగాణ ఉద్యమం నీరుగారాలని చెప్పి అప్పటి నుంచి చూపిన ఏళ్ళే మళ్ళీ చూపుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీని ఖతం చేస్తే ఇక మనకు అంతు లేదు. రేపు పొద్దున రాబోయే కాలంలో ఆంధ్రను తెలంగాణ కలిపే ప్రయోజన కుట్రలో భాగం కాబట్టి మీరు ఎన్ని కుట్రలు కువేత్తాలు చేసినా కూడా కేసీఆర్ గారి వెంట తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంటారు అన్నట్టు. మొత్తంగా కావాలని ముందు నుంచి ఈ దోషిగా చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో ఎక్కడ కమిషన్ తప్పు చూపలేదు. బట్ ప్రభుత్వం ఇచ్చేటువంటి లీకుల్లో మాత్రమే ఇదంతా ఉంది. సో ఫర్దర్గా ఏమున్నా మేము ప్రజల్లోకి వెళ్ళి ఫేస్ చేస్తామనేది మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ నవీన్ రెడ్డితో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.